హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే నిన్నైతే చంద్రగ్రహణం కదా, అందుకని చెప్పి ఏం క్లీన్ చేసుకోలేదు. మార్నింగ్ లేచే లోపల పిల్లలతో అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడి పటాలన్నిటికి బొట్లు పెట్టుకున్నాను. ఇంకేదన్నా ప్రసాదం చేసి నీట్ గా దేవుడికి అయితే పెట్టాలి. ఇప్పుడు నీట్ గా అయితే బొట్లు పెట్టుకోవాలంట. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సేమ్ అయితే తీసుకున్నా. సబ్బి కూడా ఏమంటావా? సభ్యం అంతలే సమేత చేసి మిల్క్ అయితే తీసుకున్నాము. కంటే డైరెక్ట్ మిల్క్ అంటే 6 లీటర్ కూడా రావట్లేదు. 450 ఎన్ని గ్రామ్స్ వచ్చాదా? 450 ml 450 ml వస్తున్నాయంట. దానిలోనే పిల్లలకి దానిలోనే స్వీట్ చేస్తాము. ఇప్పుడు పాలు అయితే కాసుకున్నాము. సేమియాలోకి ఈ పక్క అయితే పొయ్యి అయితే వెలిగించుకున్నాము. హోమ్ మేడ్ నెయ్యి అండి, ప్రతి వీడియోలో చెప్తున్నారు కదా. హోమ్ మేడ్ ఘీ ఇది చూపిస్తే కదా చూపిస్తా. హోమ్ మేడ్ ఘీ ఇంట్లో నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేస్తున్నాను ఘీ. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో, పిల్లలు కావాలి తినేసారేమో. డ్రై ఫ్రూట్స్ ఉంటే ముందే అవి కొంచెం బాగా వేయించి పెట్టుకోండి పక్కకి. ఇదైతే మామూలు సేమియా కాదు, ఏదో వర్మీ సెల్లో ఏదో అంట కంపెనీ, అదైతే తెచ్చుకుంటాను. ఇదైతే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటదంట, నాకు తెలీదు. దీంట్లో మా ఆయన అయితే ఆర్డర్ పెడతాడు. చాలా బాగుంటది అయితే ఇది సేమియా టేస్ట్ కదా, సన్నగా అంటే డాబాల్లో కీర్ టైప్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటది. అదైతే తెచ్చుకొని చేసుకొని చాలా బాగుంటది. ఎక్కువ మనం బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, కొద్దిగా అయితే చాలు. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి, కొద్దిగా బాయిల్ అయితే చాలు. మేము సబ్బియం కూడా పెద్ద అవి ఏదంట లావి వాడము, చిన్నగా ఉంటాయి సబ్బియం, అవి అయితే వాడతాము. ఇప్పుడైతే వేయద్దు అన్నాడని సబ్బియం అయితే వేయలేదు. కాకపోతే కొంచెం ఇదేంటంటే విరిగి అంతా పైన పడతా ఉంటది, గ్యాస్ మొత్తం పక్కన ఎట్లా వచ్చిందా, గ్యాస్ పైన అంతా పడతా ఉంటది. చాలా రోజులైంది కదా మేము వీడియో తీసి. ఉదయాన్నే 4:30కి లేచి వెళ్తాను కదా, ఓపిక ఉండట్లా సాయంత్రం వచ్చేటప్పటికి. నాకైతే స్కూల్ ని తీసుకెళ్లాలా, స్కూల్ నుంచి తీసుకురావాలా, నాకైతే అయిపోతుంది కుషంతుతో. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు అంగడిలోకి వెళ్ళి ఆడుస్తాడు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు అంగడిలోకి వెళ్ళి ఆడుస్తాడు. అస్సలు అయితే నా వల్ల కావట్లేదు కుషంతులు మేనేజ్ చేయటం. పోర్షి సరిపోయింది. అక్కడ ఉంటాయి కదా కార్లన్నీ, స్కూల్లో కార్లన్నీ ఉంటే ఊరికి వాటి కాడికి వెళ్ళి ఆడుకోవాలంటా ఉంది. వాళ్ళేమో టీచర్స్ రానివ్వట్లా పాపని. నెక్స్ట్ ఇయర్ వేసేద్దాంలే. నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఒక 6 months జరిగిన తర్వాత జాయిన్ చేసేద్దాం, సరిపోద్ది. చిన్న పాపని రానివ్వట్లా. ఇంకా 2 years కదా వాడికి. 2 years. మొన్న సెకండ్ బర్త్డే. మేమైతే రేపు ఫ్రైడే నైట్ నెల్లూరు వెళ్తున్నాము. గుండె అయితే చేపించాలి పాపకి, అప్పుడు ఇంకా తీస్తాము. వాక్స్ అన్ని చాలా పెడతాము. పోషి బాగా అయితే జుట్టు పెరిగిపోయింది, ఇసుగు పడుతుంది, జడలు అసలు వేపించుకోవడం లేదు. పాలైతే బాగా కాసేసుకోవాలి. ఇలా పొంగు వస్తే ఒక పొంగు కానీ 2 పొంగు వస్తే రాదు, ఎందుకంటే మనం తొందరగా పెట్టుకోవాలి కాబట్టి దేవుడికి. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాలు అయితే దీనిలో వేసేసుకున్నాము. గ్యాస్ అయితే ఆఫ్ చేసాము. పిలిపించుకొని గ్యాస్ అయిపోద్దని చెప్పి ఫస్ట్ తెచ్చి పెట్టేసుకున్నాం గ్యాస్. ఇంకా కనెక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు పాలు అయితే వేసేసుకున్నాము. కనెక్షన్ తీసుకుంటే ఎంత 6,700 7,000 చెప్పారు. మీకైతే ఎంత కామెంట్ చేయండి. 6,700 కాదు, 7,700 ఎంత చెప్పారు. ఖచ్చితంగా మనం స్టవ్ తీసుకోవాలంట. అరే బాబు మాకు ఆల్రెడీ స్టవ్ ఉందరా అంటే అట్లా కుదరదంట, ఖచ్చితంగా తీసుకోవాలంట. అది సపరేట్ గా 900 1200 చెప్పారు. అవును, ఊరు నుంచి యాక్చువల్గా ఊర్లో ఉంది కనెక్షన్, బట్ అది మా అమ్మ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా అక్కడ. సో ఇక్కడ మాకు లేదు, ఫస్ట్ నుంచి తీసుకున్నాను అనుకుని అట్లా వెళ్తా ఉంది, కానీ సిలిండర్స్ మాత్రం ఉన్నాయి. యాలక్కాయలు అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే పిల్లలు తినేసినట్టున్నారు, ఫ్రిడ్జ్ అంతా చూసాను లేవు. అయితే కొంచెం మరిగించుకున్నాము, కలబెట్టేసుకుంటారు వాళ్ళు.
ఫ్రిడ్జ్ మొత్తం అసలు గందరగోళం చేసేస్తా. చార్జర్ కేబుల్ కనపడట్లే, ఎక్కడ వేసాడో అర్థం కాలేదు. అసలు సాయంత్రం అయ్యేలోపు నాకైతే మెంటల్ వచ్చేస్తుంది, అసలు మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది అసలు వాళ్ళతో ఏగేలోపు. వాడేమో కుషంత్ ఏమో బుక్ తెస్తాడు, పాప ఏమో అది తెచ్చి మొత్తం కింద గోళ్ళ పైన అంతా రాసేస్తుంది క్రేయాన్స్ తెచ్చి. షుగర్ అయితే వేసుకున్నాము. ఎంత కప్పు అంటే చూపిస్తే కదా ఎంత వేసుకోవాలి. వాళ్ళ తీపికి సరిపడంత వేసుకోవాలి, తీపికి సరిపడానికి మనం వేసుకుంటాము. నీకు ఎక్కువ తీయకుండాలి కదా. ఎస్ బా అసలు వంటల్లో కానీ స్వీట్లలో కానీ ఏది అసలు తలకాయ నొప్పి చేసి మప్ప చెప్పలేము. అంతే అయిపోయిందా పాయసం? తాగేడు ఇంకా దేవుడు పెట్టాలి అంతే. దేవుడు పెట్టి తాగేడునా? డ్రై ఫ్రూట్స్ ఉంటే దీంట్లో కిస్మిస్ కూడా వేస్తారు కదా. అదే చెప్పేది ఏందే, పిల్లలు తినేసారు అని చెప్పి. అంటే ఇది పాయసం కాదు, ఇది హాఫ్ పాయసం. ఇది అంటే ఫుల్ పాయసం కాదు, ఫుల్ పాయసం మళ్ళీ పెట్టారు అంతే కదా. సగం సగం కర్రీ పెడితే ఇప్పుడు పెట్టిన కాడ ఫుల్ పెట్టాలా, లేకపోతే పెట్టకూడదు. మనం ఏం చేస్తాము చూసే పెట్టిన కాడ ఫుల్ గా పెట్టాలా. ఇది హాఫ్ పాయసం అంటారు, అప్పుడు తిడతారు చూసేవాళ్ళు. తిడతారు. డ్రై ఫ్రూట్స్ ఉంటేనైనా పాయసం చేసుకునేది, లేకపోతే చేసుకోరు ఎవరా. అంతే అంటే మేము తినేదానికి కావాలి కదా. మొన్నైతే ఎప్పుడు నీ బర్త్డే, మొన్నైతే బర్త్డే వచ్చింది January 31st. పాయసం అయితే పెద్ద తప్పేలాగా చేసుకెళ్ళాడు పాయసం. అసలు నాకే పెట్టలే, అసలు ఎట్టుందో కూడా టేస్ట్ చూడాల నేను అసలు ఆ రోజు. చాలా డ్రై ఫ్రూట్స్ వేసా, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఎలా ఉందో కూడా చూడలే అసలు. చాలా అయితే వేసాను, మొత్తం తినేసారంట. ఒక పెద్ద అంత తప్పేలా చేసుకెళ్ళాడు. తప్పేలా అంటే అర్థం కాదు, పెద్ద బాక్స్ అని చెప్పారు. పెద్ద బౌలు, అంత బౌలు చేసుకెళ్ళాడు. అసలు నేను టేస్ట్ కూడా చూడాలి ఎలా ఉందో. అంతే మా సేమియా పాయసం అయితే కాదు, ఇంకా లేదు, వైట్ ఉన్నాయి. పాయసం అయిపోయినదే. అదేంది పిల్ల ఈ పాలు అట్లా ఇంకా గట్టి పడాలి కదా. అంతే ఉడిపోయింది కదా, ఇంకొంచెం పాలు వేసుకున్నాము. నేను అడిగింది ఏంది, చిన్న అదిగో చిన్న మైక్రో ఇది లాగా ఉన్నాయి చూడు, చిన్న ఇదిగో ఇక్కడ చూడు. అవి పాలే గానీ అలా వస్తాయి. ఇది అవి ఎప్పుడు పోతాయా? అవి తినేస్తే కడుపులోకి వెళ్ళిపోతాయి. సరే సేమియా అయితే రెడీ అయిపోయింది, ఇంకైతే దింపుకొని కాదు నీళ్ళకి వచ్చింది, ఇంకొంచెం టైట్ గా చెయ్యి. అది ఆగిపోద్ది, అదే టైట్ వచ్చేస్తుంది ఆపేస్తే. ఓకేనా? ఓకే అయిపోయింది ఇప్పుడు. అయిపోయింది. సరే ఇంకా దించేడువేనా? అంతే పాయసమా? అంతే. ఒక ఫోటో తీసుకుంటా తమ్ముళ్ళకి. అంతే పాయసం అయితే రెడీ. ఛార్జింగ్ కూడా 14% చూపిస్తుంది. ఇది ఎక్కడానికి ఎడిటింగ్ చేసిన దాకా ఉంటుందో ఆగిపోతే తెలియదు. సరే అది అయిపోయిందా? కాదు ఇప్పుడు ఏం చేసేదా, మళ్ళీ దేవుడు పెట్టిందా ఉంచేదా? కాదు వీడియో ఉంచు. సరే తీసుకో. ఇప్పుడు దేవుడికి అయితే పెడదాము. ఈ పూలు ఎంత చెప్పండి, మీరు ఎంత చెప్పగలుగుతారా? ఈ పూలు ఎంత చెప్పు, నువ్వు చెప్పు. 5 రూపీస్. 5 రూపీస్కి వస్తున్నాయి పాపం. మీ రిలేటివ్స్ కదా అమ్మేదే. 5 రూపీస్కే 20 రూపీస్ అండి ఈ పూలు అయితే. ఎంత 100 గ్రామ్సా? గ్రామ్సే కదా. ఎన్ని గ్రామ్స్ మనకైతే చెప్పరు వాళ్ళు. అంటే జస్ట్ అది ప్యాకెట్ కట్టి పెట్టేస్తారు అంతే. నెల్లూరులో అయితే మనకి గ్రామ్స్ లో ఇస్తారు నెల్లూరులో. అలా కొనుక్కోవచ్చు ఇన్ని గ్రామ్స్ అని చెప్పేసి. రకానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మళ్ళీ మిక్స్డ్ కూడా కలిపి అన్ని కామన్ గా అమ్ముతారు. ఇప్పుడైతే దేవుడు పెట్టేసుకున్నాకైతే ఇంకా నెక్స్ట్ అయితే చూపిస్తాను. మీ ఇంట్లో కూడా పట్టాలు ఇన్నే ఉంటాయా? ఏమో తెలిస్తే కామెంట్ చేయండి. ఏ పట్టు ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు. ఎంత చూసినట్టు పెట్టుకున్నాను. మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. నేను ఆర్డర్ పెట్టు అని చెప్పాను దోపాలు. ఇటు సైడ్ కూడా ఇప్పుడు రైస్ అయిపోయాయి కదా, రైస్ ఆర్డర్ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. చూడు 3 kgs పెట్టు చాలా, ఎందుకంటే మనం ఊరికి వెళ్తాం కదా. అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇదైతే మా చిన్న పూజ అయితే చేసుకున్నాము. అది ఏంటి గ్రహణం అయిపోయాక ఇదే ఇంకా ఈ దూపం అయితే అంతా పట్టేసుకున్నాము. మొత్తం అయితే నీట్ గా పట్టేస్తున్నాము. కిచెన్ స్టవ్ అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బాయ్ బాయ్.